ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పకోడీగాడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ వాళ్ళే ఐరన్ రాడ్లు దింపడానికి సిద్ధమైపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకేసారి 6 ఎంపీలు జంప్ అవడానికి రంగం సిద్ధమైపోయింది. అసలు ఇంతకీ ఎవరు 6 ఎంపీలు, వాళ్ళు ఏ పార్టీలోకి జాయిన్ అవబోతా ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి బతుకు ఏమవబోతా ఉంది, ఎందుకు వీళ్ళు జంప్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరితో మాట్లాడారు అనేది వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనే 420 గాడు గతంలో చెప్పినటువంటి గాలి కబుర్లకి ఇవాళ చేసేటువంటి తప్పుడు పనులకి సంబంధం లేకుండా ప్రవర్తిస్తుంటాడు. ఈ నీచుడు మతిమరుపు రోగిలాగా. సరే, వీరికి ఉన్నటువంటి రోగం అనేది అది వేరే, అది ఒక సైకోయిజం, అది ఒక పిచ్చి, దానికి లండన్ మందులు వాడుతుంటాడు, అది వేరే సబ్జెక్టు. అయితే ఎన్నాళ్ళు ఎదుటి పార్టీని లేకుండా చేస్తా, పార్టీని లేకుండా చేస్తా, తెలుగుదేశం లేకుండా చేస్తా, జనసేన లేకుండా చేస్తా, ఈ రాష్ట్రంలో నాకు ఎదురు లేకుండా చేస్తా, వైనాట్ వంచం అంటే పై వైనాట్ కుప్పం అని రాడ్డు దించితే కొడుక్కి వైనాట్ 164, కేవలం 11 సీట్లు. వాళ్ళలో ఇప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియట్లా. అయితే ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఈ 11 మందిలో ఇప్పుడు ఒకేసారి 6 జంప్ అవడానికి, అంటే ఎక్కువ మంది మెజార్టీ జంప్ అవడానికి సిద్ధమవటం. దాంతో వైసీపీ రాజ్యసభ విభాగం ఏదైతే ఉందో అది మొత్తం కూడా రాజ్యసభ పార్టీ మొత్తం కూడా అవతల పార్టీలో మెర్జ్ అయిపోయేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు కనుక మనం గమనిస్తే ఉన్నటువంటి 11 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో పరిమళ్ నత్వాని అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అనిల్ అంబానీ, అదే ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళందరికీ సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఈ ముఖేష్ అంబానీ రెఫరెన్స్తో అతనికి ఇతను పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అతనేమి పార్టీ సభ్యుడేం కాదు. అయితే మిగిలిన వాళ్ళ కనుక లెక్కేస్తే విజయసాయిరెడ్డి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆ పార్టీలో. ఆయన వాడు అనుకుంటాడు అవునో కాదా అనేది. సరే, రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డిని పెట్టుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి స్థానం ఏందో తీసి పక్కన పెట్టినట్టు అయింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని అది కూడా పీకేసి అక్కడ కూడా వైవి సుబ్బారెడ్డిని పెట్టినప్పుడే విజయసాయిరెడ్డి హర్ట్ అయ్యాడు. ఆయన పీకేదే ఉంది, మొత్తం భారతిరెడ్డి సామ్రాజ్యం అది. అక్కడ భారతిరెడ్డి జీతగాడు, సత్తల రామకృష్ణారెడ్డి గారి పెత్తనం. సరే, ఇప్పుడు మొత్తానికి విజయసాయిరెడ్డి ఇటీవల 10 రోజుల గ్యాప్లో 2 సార్లు అమిత్ షా గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయాడు, మీరు అందరికి గుర్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోతే అమిత్ షా గారిని కలవాలని ప్రయత్నం చేస్తే, మోడీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే, రాష్ట్రపతి గారిని కలవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళెవరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వాడి దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు 38 మంది ఉన్నారు. అయినప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వన్ ఆఫ్ ది ఎంపీ, 11 మంది రాజ్యసభ, 4 లోక్సభ చూస్తే 15 మంది ఎంపీలు, ఒక ఎంపీ విజయసాయిరెడ్డి గారు. కానీ అతిపెద్ద బ్రోకరు, లాబీయిస్ట్, అది వేరే విషయం. అయితే ఈ విజయసాయిరెడ్డి గారిని 10 రోజుల గ్యాప్లో 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి కలవటం అంటే జగన్ అనేవాడిని అసలు దేకదలుచుకోవట్లేదా భారతీయ జనతా పార్టీ? లేదంటే అతిపెద్ద స్కెచ్ చేసి 6 రాజ్యసభ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉందా అనేటువంటిది వాళ్ళ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అయితే ఈ 6 ఎవరు అనేటువంటిది మనం చూస్తే మేడా మల్లికార్జున రెడ్డి, ఆయన ఎవరు, వాళ్ళ బ్రదరు, ఇప్పుడు ఆ పార్టీలో మేడా రఘురామరెడ్డి ఆ పార్టీలో ఎంపీగా ఉంది. వాళ్ళ చరిత్ర మనం చూస్తే ఈ పార్టీ ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో మారేటువంటి వాళ్ళు. అతను కూడా మారిపోతాడు అనేటువంటి చర్చ నడుస్తుంది. పరిమళ్ నత్వాని పార్టీ మారకపోయినా ఆ పార్టీలో ఉన్నట్టేవి కాదు, అది లెక్క కాదు. ఆర్ కృష్ణయ్యకి ఇప్పుడు ఈ పార్టీతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ పార్టీయుడు కాదు, ఈ రాష్ట్రముడే కాదు, అతను తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. అతను నాకు పీకి పారేయండి. ఇక గొల్లబాబురావు అనేటువంటి వ్యక్తిని, మరొక వ్యక్తిని ఎంపీగా చేసుకున్నారు ఈ మధ్య. అతను చెప్పుకోవడానికి సిద్ధం. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో తెలుగుదేశంలో పనిచేసి విజయసాయిరెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి బేదా మస్తారావు గారు, అతను కూడా ఆ పార్టీ నుంచి జంప్ అయి తెలుగుదేశం పార్టీలోకి వస్తాడనేటువంటి టాక్ చాలా బలంగా నడుస్తుంది. మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్, అతన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాడు. అయితే జగన్తో పాటు ఇతను జగన్ కోసం ఇతను తన పార్టీకి, తన గతంలో తన మంత్రిగా ఉండి కూడా దానికి రాజీనామా చేసి జగన్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ వ్యక్తికి కూడా అనేక అవమానాలు జరిగాయి. ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఆ పార్టీ నుంచి జంప్ అయ్యి తెలుగుదేశంలోకి వస్తాడనేటువంటి టాక్ నడుస్తుంది. మరి వీళ్ళంతా కలిసి కొత్తగా 6 కలిసి భారతీయ జనతా పార్టీలోకి పోతారా, తెలుగుదేశంలోకి వస్తారా? అసలు విజయసాయిరెడ్డిని తెలుగుదేశం తీసుకోదు నాకు తెలిసి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా విజయసాయిరెడ్డి అనేటువంటి పోరంపోకనైతే తీసుకోదు. మరి విజయసాయిరెడ్డి కాకుండా 6 వెళ్ళాలనుకుంటున్నారా? అది ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు అంటే సీఎం రమేష్ లాంటి వ్యక్తులు ఇటువంటివన్నీ చాలా చక్కగా నిర్వహించగలరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల్లో కూడా కొంతమంది సమర్థులు ఉన్నారు, చాలా కొంతమంది, ఎక్కువ మంది సమర్థులే. అంటే ఈ వ్యవహారాలు నేను అంటుంది ఎంపీలని మాట్లాడి పార్టీలోకి తీసుకురావటం ఇది అందరు చేయరుగా. కొంతమంది ప్రజల కోసం పనిచేస్తారు, కొంతమంది రాజకీయం కూడా ఎక్కువ చేయగలుగుతారు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ పరంగా వ్యవహారం చేసి వాళ్ళ మొత్తాన్ని మరి తెలుగుదేశంలో తీసుకొస్తారా, భారతీయ జనతా పార్టీలో తీసుకెళ్తారా? భారతీయ జనతా పార్టీ వాళ్ళని తీసుకుంటుందా? తెలుగుదేశం పార్టీ ఎంతమందిని తీసుకుంటుంది, ఎవరిని తీసుకుంటుంది? అసలు ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా పోద్దా? వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుద్దా?
లేదంటే ఇండియా కూటమితో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? పెట్టుకుంటే షర్మిల ఊరుకుంటుందా? అప్పుడు షర్మిల ఏం చేస్తుంది? అప్పుడు షర్మిల ఇంకో పార్టీ పెడుతుందా? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి పోయినా సరే చెల్లి వేసేటువంటి రాడ్లు. ఈ మధ్య ఆ చెల్లి ప్రజల సమస్యలు ఎవరు ఉంటే వాటి గురించి వచ్చి మాట్లాడుతుంది. కానీ జగన్ అనేవాడు 2 నెలలు అయితే ప్రజల్లోకి వచ్చినటువంటి పాపాన పోల. మాచర్ల డెకాయిట్ గాని మాత్రం ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి పరామర్శించి వచ్చినటువంటి నీచత్వం మనందరం చూసాం. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అతి త్వరలో క్లోజ్ అవుతుంది.